విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వింటే వస్తుంది అనుకుంటున్నారా? లేదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే వస్తుంది, అంటే ఎంత వరకైనా వస్తుంది. ఇది 100% నిజం ఫ్రెండ్స్. ఓన్లీ వింటే రాదు, అంటేనే వస్తుంది. కాబట్టి మీరు ఈ రోజు నుంచి ఏ క్లాస్ అన్నా వెంటనే అనడం స్టార్ట్ చేయండి. ఒక ఫ్రెండ్ తో ప్రాక్టీస్ చేయండి. మేము ఇద్దరం ఇక్కడ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి. రైట్. సో మీకు సమ్మర్ స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తున్నాను. మీరు ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇవన్నీ మీకు ఫ్రీ క్లాసెస్. ఇలాంటివి దాదాపు ఒక 100 పవర్ఫుల్ టాపిక్స్ ఉంటాయి. 100 టాపిక్స్ ఉంటాయి, పవర్ఫుల్ టాపిక్స్. ఇంట్లోనే ఉండి మీరు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఎక్సలెంట్ గా నేర్చుకోవాలి. మీరు హైదరాబాద్కి రావాలనుకుంటే అమీర్పేటలో ఆంగ్ల యజ్ఞం అనే క్యాంపస్ ఉంటుంది. ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పిస్తాం. ఒకవేళ బేసిక్స్ ఉంటే 7 days ఛాలెంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది. రైట్, మీ ఇష్టం. మీకు వీలైతే హైదరాబాద్కు రండి, వీలు కాకపోతే ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఫ్రెండ్స్, మనం ఈరోజు బీఫార్మ్స్ అంటే ఫ్యూచర్ బీఫార్మ్స్ నేర్చుకుంటున్నాము. ఫ్యూచర్లో బీఫార్మ్స్ అంటే బి అనే బీఫార్మ్ ఉంటుంది కదా, ఆ బి అనే బీఫార్మ్ కి ముందు ఒక మోడల్ వర్బ్ వాడాలి. అంటే విల్లు కానీ, మే కానీ, కెన్ను కానీ, కుడ్డు కానీ, షుడ్ కానీ, మస్ట్ కానీ, ఇటువంటి మోడల్ వర్బ్స్ వాడాలి. అంటే ఎక్కువగా మనము విల్లు వాడుతుంటాం. ఏ సబ్జెక్ట్ వచ్చినా జనరల్గా విల్ బీనే వస్తుంది. బి అంటే ఏంటి? ఉండు అని అర్థం. ఐ విల్ బి అంటే నేను ఉంటాను. చూడండి ఏ సబ్జెక్ట్ కి ఏ బి ఫార్మ్ వస్తుందో. ఐ విల్ బి, వి విల్ బి, యు విల్ బి, దే విల్ బి, హీ విల్ బి, షీ. విల్ బి. చూశారు కదా ఫ్రెండ్స్, ఐ విల్ బి, వి విల్ బి, హీ విల్ బి, దే విల్ బి, హీ విల్ బి, షీ విల్ బి. ఐ విల్ బి అంటే నేను ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు బిజీగా ఉంటానంటే ఐ విల్ బి బిజీ అనమాట. నేను రేపు ముంబైలో ఉంటానంటే ఐ విల్ బి ఇన్ ముంబై అనమాట. నేను రేపు సీఎంతో ఉంటానంటే ఐ విల్ బి విత్ సీఎం అనమాట. అంటే సబ్జెక్ట్ తర్వాత విల్ బి వచ్చింది. మరి తర్వాత ఏం రావాలి? ఐ విల్ బి బిజీ అంటే బిజీ అంటే ఏంటి? అడ్జెక్టివ్. నేను ముంబైలో ఉంటానంటే ముంబై అంటే ఏంటి? నౌను. నేను సీఎంతో ఉంటానంటే ఏంటి? నౌను. ఐ విల్ బి హియర్ అంటే ఏంటి? అడ్వర్బ్. అంటే సబ్జెక్ట్ తర్వాత విల్ బి వస్తుంది. విల్ బి తర్వాత మెయిన్ వర్బ్స్ వాడద్దు. V1 కానీ, V2 కానీ, V3 కానీ, V4 కానీ, V5 కానీ వాడద్దు. ఒక యాక్షన్ చేస్తూ ఉంటానంటేనేమో వర్బ్స్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటాను అని చెప్పాలి. ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్. చూసారా, ఇక్కడ V4 వచ్చేసింది. సో మనము స్థితిగతుల గురించి మాట్లాడేటప్పుడు వర్బ్స్ అక్కర్లేదు. సబ్జెక్ట్ వెంటనే విల్ బి, దాని వెంటనే అడ్జెక్టివ్ అయినా వాడాలి, నౌన్ అయినా వాడాలి, అడ్వర్బ్ అయినా వాడాలి. వర్బ్స్ అక్కర్లేదు అనమాట. రైట్. ఇప్పుడు మనం ఈ ఫ్యూచర్ బీ ఫామ్ లో 4 రకాల వాక్యాలు ఎలా ఉంటాయో నేర్చుకుందాం. అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. నేను ఇప్పుడు తెలుగులో చెప్తాను, తను ఇమ్మీడియట్ గా ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి మీరు కూడా ట్రై చేయండి. నేను రేపు సీఎంతో ఉంటాను. ఐ విల్ బి విత్ సీఎం టుమారో. నేను రేపు సీఎంతో ఉండను. ఐ విల్ నాట్ బి విత్ సీఎం టుమారో. నేను రేపు సీఎంతో ఉంటానా? విల్ ఐ బి విత్ సీఎం టుమారో. నేను రేపు సీఎంతో ఉండనా? వోంట్ ఐ బి విత్ సీఎం టుమారో. చూశారు కదా 4 రకాల వాక్యాలు. ఈ 4 రకాల వాక్యాలకు మీరు ఏమని పేరు పెడతారు చెప్పండి? మీరు పెట్టండి, చెప్పండి. గ్రామర్ వదిలేసేయండి. మీకు ఏం పేరు పెట్టాలనిపిస్తుంది ఈ 4 రకాల వాక్యాలకి? చూద్దాం. నేను వాక్యం చెప్తాను, మీరే ట్రై చేయండి. నేను రేపు సీఎంతో ఉంటాను. దీనికి ఏం పేరు పెట్టాలి చెప్పండి? నేను రేపు సీఎంతో ఉంటాను అంటే ఇది ఒక జవాబు అనమాట. ఏం జవాబు? పాజిటివ్ జవాబు అనమాట, పాజిటివ్ ఆన్సర్. నేను రేపు సీఎంతో ఉండను, ఇది కూడా ఒక ఆన్సరే, కాకపోతే నెగిటివ్ ఆన్సర్. మరి నేను రేపు సీఎంతో ఉంటానంటే ఇది ఒక ప్రశ్న. ఏం ప్రశ్న? పాజిటివ్ ప్రశ్న. నేను రేపు సీఎంతో ఉండనా, ఇది కూడా ప్రశ్ననే, నెగిటివ్ ప్రశ్న. ఈ 4 రకాల వాక్యాలకు పేర్లు ఎట్లా పెట్టుకోండి అంటే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. లేదా మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం సార్ అంటే మొదటి 2 వాక్యాలకి పాజిటివ్ ఆన్సర్, నెగిటివ్ ఆన్సర్, చివరి 2 వాక్యాలకి పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్. మరి ఇంకొక ఇంపార్టెంట్ విషయం సార్, మరి పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ ఎప్పుడు ఎలా స్టార్ట్ చేయాలంటే పాజిటివ్ ఆన్సర్స్ అయినా నెగిటివ్ ఆన్సర్స్ అయినా టాపిక్ ఏదైనా సరే సబ్జెక్ట్స్ చేత ప్రారంభించబడతాయి. ఇది చూడండి, ఐ విల్ బి విత్ సీఎం అని ఉంది. ఐ అనే సబ్జెక్ట్స్ కదా, ఐ అనే సబ్జెక్ట్ కదా పాజిటివ్ లో నెగిటివ్ లో. ఎప్పుడైనా సరే పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్ సబ్జెక్ట్ చేత ప్రారంభించబడతాయి. మరి పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. అక్కడ విల్ వచ్చేసింది కదా, విల్ అనేది హెల్పింగ్ వర్బ్. ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఐ అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము రేపు సీఎంతో ఉంటాము. We will be with CM tomorrow. మేము రేపు సీఎంతో ఉండము. We will not be with CM మేము tomorrow. రేపు సీఎంతో ఉంటామా? Will we be with CM tomorrow? రేపు సీఎంతో ఉండమా? Won't we be with CM మీరు tomorrow? రేపు సీఎంతో ఉంటారు. You will be with CM మీరు tomorrow. రేపు సీఎంతో ఉండరు. You will not be with CM మీరు tomorrow. రేపు సీఎంతో ఉంటారా? Will you be with CM tomorrow? మీరు రేపు సీఎంతో ఉండరా? Won't you be with CM tomorrow? వారు రేపు సీఎంతో ఉంటారు. They will be with CM tomorrow. వారు రేపు సీఎంతో ఉండరు. They will not be with CM tomorrow. వారు రేపు సీఎంతో ఉంటారా? Will they be with CM tomorrow? వారు రేపు సీఎంతో ఉండరా? Won't they be with CM tomorrow? అతడు రేపు సీఎంతో ఉంటాడు. He will be with CM tomorrow. అతడు రేపు సీఎంతో ఉండడు. He will not be with CM tomorrow. అతడు రేపు సీఎంతో ఉంటాడా?
Will he be with CM tomorrow? అతడు రేపు సీఎం తో ఉండడా? Won't he be with CM tomorrow? ఆమె రేపు సీఎం తో ఉంటుంది. She will be with CM tomorrow. ఆమె రేపు సీఎం తో ఉండదు. She will not be with CM tomorrow. ఆమె రేపు సీఎం తో ఉంటుందా? Will she be with CM tomorrow? ఆమె రేపు సీఎం తో ఉండదా? Won't she be with CM tomorrow? చూశారు కదా ఫ్రెండ్స్, మీకు చక్కగా అర్థమైనాయి కదా. మీకు ఎంత అర్థమైందో మేము కూడా చెక్ చేసుకోవాలనుకుంటున్నాము. నేను 4 తెలుగు వాక్యాలు ఇస్తాను, మీరు వాటిని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేయాలి. రెడీ? రైట్. ఆమె రేపు లండన్ లో ఉంటుంది. నేను ఇంతకుముందు సీఎం ఇచ్చాను కదా, ఇప్పుడు మీకు ప్లేస్ నేమ్ ఇచ్చాను. ఆమె రేపు లండన్ లో ఉంటుంది, దీనికి ఆన్సర్ ఏంటి? నెక్స్ట్, ఆమె రేపు లండన్ లో ఉండదు, దీనికి ఆన్సర్ ఏంటి? మరి ఆమె రేపు లండన్ లో ఉంటుందా? 4th క్వశ్చన్, ఆమె రేపు లండన్ లో ఉండదా? ఈ 4 తెలుగు వాక్యాలకు అంటే ఆమె రేపు లండన్ లో ఉంటుంది, ఆమె రేపు లండన్ లో ఉండదు, ఆమె రేపు లండన్ లో ఉంటుందా, ఆమె రేపు లండన్ లో ఉండదా, ఈ 4 తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. సో ఈ క్లాస్ మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి క్లాస్ తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇప్పుడు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్నా కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్ తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం మీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసి ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.